గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. హా, వీకెండ్సే కాదు, వీక్ డేస్లో కూడా ఎవ్రీడే వర్కౌట్ లేకపోతే వాకింగ్ ఏదో చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో అందుకే అలా వాకింగ్కి వచ్చాను. అండ్ వీ ఫీల్ సో లక్కీ, ఎందుకంటే హైదరాబాద్లో ఇంత మంచి కమ్యూనిటీ దొరకడం అనేది చాలా కష్టం అనమాట. సో ఎక్కడ చూసినా ఫుల్ గ్రీనరీ ఉంటుంది మా కమ్యూనిటీలో. సో అలా ట్రాఫిక్ ఏరియాస్ నుంచి, ఆఫీసెస్ నుంచి, గోల గోల నుంచి ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఓ కొత్త చెట్లు పెట్టారు. ఓకే, మొన్నే ఆంటీ చెప్తున్నారనమాట, కమ్యూనిటీలో కొత్త చెట్లు పెట్టారు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇచ్చారు. సో క్రోటాన్స్ కూడా మంచిగా ఉన్నాయి, నీకు కావాలంటే చెప్పు నేను తీసుకొస్తాను నీకు అని. సో స్వీట్ కదా. సో అండ్ సమ్మర్లో వీ థాట్ ఆఫ్ డ్రింకింగ్ కోకోనట్ వాటర్ అనమాట ఎవ్రీడే. కాబట్టి వెళ్ళి కొంచెం కోకోనట్ వాటర్ బాటిల్ తీసుకొని అలా విజేతకి వెళ్ళి కొన్ని గ్రోసరీస్ తీసుకొచ్చుకొని సో చియా సీడ్స్ విత్ కోకోనట్ వాటర్ తాగుదామని ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే చియా సీడ్స్ ఎక్కువ హైడ్రేషన్ని హోల్డ్ చేస్తుంది. సో ఎక్కువసేపు హైడ్రేషన్ హోల్డ్ చేస్తుంది కాబట్టి సమ్మర్లో కొంచెం బెటర్ ఆప్షన్. అండ్ దాని తర్వాత ఓవర్ నైట్ కొంచెం సోక్ చేసిన ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ తినేసి హ్యాడ్ గుడ్ కన్వర్సేషన్ విత్ మై హస్బెండ్ అబౌట్ లైఫ్ అండ్ ఆల్. తర్వాత చికెన్ కర్రీ చేసా. దెన్ కొంచెం ఫ్రోజన్ స్ట్రాబెర్రీస్ని పక్కన పెట్టా ఫర్ మై స్మూదీ. మెట్రో దిగిన తర్వాత ఒక మంచి మ్యాంగో జ్యూస్ తాగాను. సో ఇక్కడ జ్యూసెస్ చాలా బాగుంటాయి. యూ షుడ్ ట్రై జ్యూసెస్ ఇన్ అమీర్పేట్ మెట్రో స్టేషన్ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. సో డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఆఫీస్ నేను ఐకియాకి వెళ్ళిపోయాను. కొన్ని బాత్రూమ్, కిచెన్ అండ్ బెడ్రూమ్ ఎసెన్షియల్స్ కావాల్సి ఉండే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని నీట్గా అని సెలెక్ట్ చేసుకొని ఆ బాస్కెట్లో వేసుకున్నా. సో కర్టెన్స్ కావాలని చెప్పి సైడ్కి వెళ్ళాం నేను దిలీప్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఆల్మోస్ట్ జస్ట్ ఓన్లీ 2 minutes వెళ్ళాం. అక్కడ ఫ్లోర్ మీద అసిస్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మేము చూసుకొని కూడా చూసుకోలేదు. ఆ బాస్కెట్ ఆమె తీసుకువెళ్ళిపోయింది రిసెప్షన్ దగ్గరికి. సో మళ్ళీ ఎటు చూసాము మొత్తం ఎక్కడ కనిపించలేదు. వి లాస్ట్ ఆల్ దోస్ థింగ్స్. మళ్ళీ నేను పైకి వెళ్ళి అన్నీ సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంటే లైక్ టైం అయిపోతుంది. సో అలా అక్కడ వదిలేసి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏమేమి కావాలో అవన్నీ తెచ్చుకున్నాం. అండ్ ఆల్సో వి గ్రాబ్డ్ సమ్ ఫ్లవర్స్ ఫర్ డెకరేషన్ లైక్ ఇంట్లో. యా, మీరు ఎప్పుడైనా ఐకియాకి వెళ్తే జస్ట్ ఎక్స్ప్లోర్ దట్ సర్క్యులర్ హబ్ అనుకుంటా. కింద గ్రౌండ్ ఫ్లోర్లో బిల్లింగ్ సెక్షన్ దగ్గర ఉంటుంది. లైక్ ఏమైనా ఆఫర్స్ ఉంటే అక్కడ పెడతాడు. సో మంచి డీల్స్ ఉంటాయి కొన్ని ఐటమ్స్. అండ్ ఆల్సో సాల్టెడ్ క్యారమెల్ ట్రై చేశాను, ఇట్స్ గుడ్. సో బిల్లింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ ఐ హ్యాడ్ చికెన్ నగ్గట్స్ అండ్ కుకీ. అండ్ ఇంటికి వెళ్ళి తిరామిసు ఆర్డర్ చేసుకున్నా, విచ్ ఈజ్ వెరీ బ్యాడ్ ఇన్ టేస్ట్. కేఎస్ బేకర్స్ నుండి ఆర్డర్ చేసా. అండ్ వాడైతే స్పాయిల్ అయింది, ఇచ్చేసాడు అనిపించింది. అండ్ ఆల్సో నైట్ కొంచెం మంచిగా కాసేపు వాక్కి వెళ్ళి నైట్ 1 o'clock అయింది నిద్రపోయేసరికి. Okay then, good night. Please do subscribe my channel.